హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ అవకాడో స్మూతీ. ఈ స్మూతీకి అవకాడోతో పాటు యాపిల్ అండ్ బనానాని కూడా యూజ్ చేస్తున్నాము. ఎందుకనంటే అవకాడో కొంచెం చిన్న చేదుగా ఉంటుంది, లిటిల్ బిట్. అందుకని చెప్పి అవకాడోతో పాటు మనము యాపిల్ అండ్ బనానాని కూడా యూజ్ చేసి ఈ స్మూతీని ప్రిపేర్ చేస్తున్నాము. అవకాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎందుకనంటే అవకాడో తీసుకోవటం వల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్ అండ్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్కి కూడా మంచిది. ఇక బనానా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక యాపిల్ మన హార్ట్ అండ్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో ఇంత హెల్దీ స్మూతీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగాని మీకు తెలియాలి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. ఈ రెసిపీ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీని స్టార్ట్ చేద్దామా మరి? అవకాడో స్మూతీకి మనకు కావాల్సింది ఒక అవకాడో, ఒక యాపిల్, అలాగే బాగా పండిన ఒక అరటిపండు. ముందుగా అవకాడోని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులో ఉన్న సీడ్ని తీసేయాలి. ఇప్పుడు స్పూన్తో ఇందులో ఉన్న పల్ప్నంతా తీసుకోవాలి. ఈజీగా తీసుకోవడం కోసం దీన్ని ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకుని అప్పుడు స్పూన్తో ఇందులో ఉన్న పల్ప్ అంతటిని కూడా తీసుకోవాలి. దీన్ని పీసెస్గా కట్ చేసుకుని బ్లెండర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం అవకాడో అంతా కూడా దాని పల్ప్ అంతటిని బ్లెండర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ని కట్ చేసుకోవాలి. సీడ్స్ని తీసేసి దీనికి కూడా పీల్ని మొత్తం తీసేయాలి. ఇలా నీట్గా పీల్ అంతా తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాపిల్ అంతా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బనానా
బాగా పండిన బనానా అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ పెద్దవాళ్ళు తాగుతున్నారు లేదా షుగర్ ఉన్న వాళ్ళు తాగుతున్నారు అంటే బనానాని స్కిప్ చేసేయండి. బనానా ప్లేస్లో పపాయాని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న యాపిల్, బనానా అనే కాదు, ప్లేస్లో పపాయ, మ్యాంగో ఆర్ గ్రేప్స్ ఏ ఫ్రూట్నన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. బనానాని కూడా పీసెస్గా కట్ చేసేసి అందులో వేసేసుకుని, ఇది క్రిస్టల్ షుగర్, పట్కి బెల్లం. మీరు షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 1 or 2 స్పూన్స్ సరిపోతుంది. ఇన్ కేస్ అసలు షుగరే వద్దు అనుకుంటే లాస్ట్లో మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు, ఇవి కాచి చల్లార్చిన పాలు, లైట్గా మేగడుంది, మీరు ఇంకా థిక్గా మేగడున్న పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్లెండర్లో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి జార్లో దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ అయింది కదా, ఇప్పుడు బ్లెండర్ నుంచి జార్ని తీసుకోవాలి. స్మూతీ కదా, కంపల్సరీ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇలా థిక్గా క్రీమీ టెక్స్చర్లోనే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం రెడీగా పెట్టుకున్న గ్లాసెస్లో వేసుకోవాలి. ఎంత థిక్గా ఉందో కదా, కంపల్సరీ ఈ స్మూతీకి ఇలానే రావాలి. ఇలా గ్లాసెస్లో వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ అవకాడో స్మూతీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అవకాడో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అవకాడోని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఈ స్మూతీ చాలా బాగా నచ్చుతుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఎప్పుడు స్నాక్సే కాకుండా ఇలా హెల్తీగా స్మూతీ కూడా చేసి ఇవ్వండి. అలానే పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు కనుక ఇలాంటి స్మూతీస్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చిన అనే అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.